అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ ఒక కొత్త యూట్యూబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. యూట్యూబ్లో మానిటైజేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది అండ్ ది బెస్ట్ అప్డేట్ అండి. ఇదైతే మానిటైజేషన్ చేయడానికి మనం చేసే ఒక పనిని యూట్యూబ్ అయితే చాలా సులభం చేసేసింది. ఇంతకు ముందు అయితే చాలా ప్రాబ్లం అవుతుండే యూట్యూబ్లో. అసలు ఆ అప్డేట్ ఏంటి, ఆ అప్డేట్ గురించి వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఈ అప్డేట్ విన్న తర్వాత అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత మంచి అప్డేట్ తెచ్చారు. అసలు ఈ అప్డేట్ అయితే యూట్యూబ్ వాళ్ళు ముందే తేవాల్సింది. కానీ ఈ అప్డేట్ తేవడానికి యూట్యూబ్ అయితే సంవత్సరాల పాటు టైం తీసుకుంది. అసలు ఆ అప్డేట్ ఏంటి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మీకు యూట్యూబ్ గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే వీడియోస్ వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేయడానికి క్రైటీరియా ఏంటి? 4000 వాచ్ అవర్స్, 1K సబ్స్క్రైబర్స్ లేదా 10 మిలియన్స్ షార్ట్స్ వ్యూస్ 90 డేస్లో అయితే మీ ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇదంతా క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అయిపోయాక మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాము కదా, అప్పుడు మన ఛానల్ అనేది రివ్యూ అవుతుంది. అసలు మనము ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నామా లేదా, లేదంటే కాపీ కంటెంటా లేదా రీయూస్ కంటెంటా, ఇవన్నిటిని చెక్ చేసి ఒకవేళ మీ ఛానల్ అనేది క్రైటీరియా ఎలిజిబుల్ అయితే మీకు మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అయింది అనుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీ అన్ని వీడియోస్కి డాలర్ సింబల్ అనేది యాడ్ అవుతుంది. అంటే మీకు డాలర్ అనేది యాడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. డాలర్ అనేది యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనకి $10 అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుండే ఇంతకు ముందు అయితే. ఎందుకంటే $10 కంప్లీట్ అయ్యాకనే మనకి యూట్యూబ్ యాడ్సెన్స్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాము. ఆ యాడ్సెన్స్ పిన్ అనేది మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కి వస్తుంది $10 కంప్లీట్ అయ్యాక. ఈ పిన్ ఓన్లీ మీ ఆధార్ కార్డ్ అడ్రస్ కి వస్తుంది. ఓన్లీ మీ అడ్రస్ కి యూట్యూబ్ ఈ యాడ్సెన్స్ పిన్ అనేది ఎందుకు పంపిస్తుందంటే, యాక్చువల్లీ ఆ నేమ్ తో ఉన్న పర్సన్ ఆ అడ్రస్ లో ఉంటాడా లేదా అని వెరిఫికేషన్ చేయడానికి, ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి అయితే యాడ్సెన్స్ పిన్ అనేది మీరు ఉండే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి అయితే పంపబడుతుంది. ఓన్లీ మీ హోమ్ అడ్రస్కి పంపిస్తుంది. ఇందులో 6 డిజిట్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్ని మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ పిన్ అనేది మీ గూగుల్ యాడ్సెన్స్లో సబ్మిట్ చేయగానే మీ ఛానల్ అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈ పిన్ అనేది అసలు చాలా మందికి రాదు. చాలా మంది అంటారు అసలు మాకు పిన్ రాలేదు అని. ఇంకొంతమంది మేము 2 టైమ్స్ అప్లై చేసినా కూడా మాకు అసలు పిన్ అనేది రాలేదు అని కూడా అంటారు. ఈ పిన్ ఒక్కోసారి మీ అడ్రస్కి రాదు. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసినా కూడా మీ పేరుతో ఎటువంటి పోస్ట్ లేదనే అంటారు. ఇలా ఇటువంటి మల్టీ ప్రాబ్లమ్స్ వస్తుండేవండి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వల్ల. చాలా మంది ఫేస్ చేశారు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే. చాలా మందికి ఓన్లీ 3 టైమ్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, ఈ 3 టైమ్స్ కూడా వాళ్ళ దగ్గరికి పిన్ రాక చాలా మంది ఛానల్స్ మానిటైజేషన్ అవ్వకుండా ఆగిపోయేవి. ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్ అనేది ఫైనల్లీ ఈ యాడ్సెన్స్ పిన్ అనేది అయితే రిమూవ్ చేసేసింది. ఇప్పుడు మీకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది అవసరమే లేదు. మీరు ఇంట్లో కూర్చొని వెరిఫై చేసుకోవచ్చు. పిన్ అయితే అసలు అవసరమే లేదు. మీ అడ్రస్ వెరిఫికేషన్ కోసం మీకైతే ఎటువంటి పిన్ రాదు. ఇది విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మరి యాడ్సెన్స్ పిన్ అనేది లేకపోతే మన ఛానల్ వెరిఫై ఎలా అవుతుంది అని. యూట్యూబ్ ఏం చేసిందంటే పర్సోనా అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీంతో యూట్యూబ్ యాడ్సెన్స్ అనేది టైఅప్ అయింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఇంట్లో ఉండే ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే పర్సోనాలో ఫేస్ రికగ్నైజేషన్ చేస్తుంది. మీ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. తర్వాత మీ ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు లేదా పాస్పోర్ట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇదంతా చేశాక మీరు ఇంట్లో కూర్చొని వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. దీనికోసం గంటల సమయం కేటాయించాల్సిన అవసరమే లేదండి. 5 నుంచి 10 నిమిషాల సమయం సరిపోతుంది. ఇదైతే చాలా బాగా చేసిందండి యూట్యూబ్. యాడ్సెన్స్ పిన్ అనేది అవసరం లేకుండానే చేసింది. అయితే ఇప్పుడు
గూగుల్ యాడ్సెన్స్ పిన్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ పిన్ వెరిఫికేషన్ అనేది నిజంగా క్లోజ్ అయిపోయిందా? లేదు, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. మీకు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. మీ పిన్ అనేది ఇంటికి కూడా వస్తుంది. లేదా మీకు కావాలంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకునే ఫీచర్ ఉన్నప్పుడు మీకు అనిపిస్తుందా ఎవరైనా పిన్ అప్లై చేస్తారని? ఈ యాడ్సెన్స్ పిన్ కోసం అయితే చాలా మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా వస్తుందో రాదో కూడా తెలీదు. నాకైతే అప్లై చేసిన 3 months వచ్చింది యాడ్సెన్స్ పిన్ అనేది. చాలా 3 months అయితే చాలా వెయిట్ చేశాను నేను. ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా అసలు పిన్ వస్తుందా రాదా, మళ్ళీ పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోతాడో ఏమో అని. నాకైతే ఆఫ్టర్ 3 months డెలివరీ అయింది. ఈ యాడ్సెన్స్ పిన్ అనేది పోస్ట్ మ్యాన్ డెలివరీ చేశారు. అతను ఏమన్నాడంటే, ఆల్రెడీ నేను 2 times వచ్చాను, సో మీ డోర్ క్లోజ్ ఉండే, మేబీ తాళం ఉందేమో అనుకుని వెళ్ళిపోయాను. ఇదైతే 3rd time, మీరు ఉన్నారా లేదా చూసి రిటర్న్ పంపించేద్దామని అయితే అనుకున్నాను అని అయితే చెప్పాను. బట్ మీరైతే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. పర్సోనా అనే ప్లాట్ఫామ్ నుంచి మీకైతే పిన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీ చేసేసిందండి ఇప్పుడైతే యూట్యూబ్ ఈ వెరిఫికేషన్ ని. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ లో అయితే చెప్పండి. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల మాకు ఇంకా వీడియో చేయాలని ప్రోత్సాహం అయితే కలుగుతుందండి. ప్లీజ్ లైక్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.